హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూరి. డే 2 ఆఫ్ పూరి ట్రిప్. నిన్న మనం జగన్నాథ్ టెంపుల్ కవర్ చేసుకున్నాం. ఈరోజు కోనార్క్ సన్ టెంపుల్ అండ్ పూరి బీచ్ కవర్ చేయబోతున్నాం. అండ్ ఈవినింగ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఒంగోలు అయితే రిటర్న్ అయిపోతాం. ఇప్పుడు టైం 8 అవుతుంది. సో మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని కోనార్క్ అయితే స్టార్ట్ అయిపోతాం. పూరి టు కోనార్క్ టెంపుల్ 1 అవర్ జర్నీ ఉంటుంది. బై బస్ ఆర్ క్యాబ్ ద్వారా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ టిఫిన్ షాప్స్ కోసం అయితే చూస్తున్నాము. ఫైనల్గా ఒక షాప్ కనిపించింది. టేస్ట్ మాత్రం ఆటోలో బస్ స్టాండ్కి స్టార్ట్ అయ్యాం. 20 రూపీస్ పర్ పర్సన్ పడింది. అండ్ టెంపుల్ టు బస్ స్టాండ్ వచ్చేసరికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇదే పూరి బస్ స్టాండ్. ఇక్కడ నుండి డైరెక్ట్ భువనేశ్వర్ అండ్ కోనార్క్ సన్ టెంపుల్కి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మన కోనార్క్ బస్ ఎక్కి ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ ఉంటుంది. ప్రతి 20 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది. అంత టైం వెయిట్ చేయలేను అంటే బస్ స్టాండ్ బయట ఆటోలు కానీ క్యాబ్ కానీ ఉంటాయి, వాటిలో వెళ్ళొచ్చు. బట్ 1 అవర్ జర్నీ టూ మచ్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు, అందుకే మేము బస్ చూస్ చేసుకున్నాము. పూరి టు కోనార్క్ వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంది. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక మినీ ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తున్నట్లుంది. బీచ్ పక్కనే వెళ్తున్నాం. చాలా క్లీన్గా ఉంది ఈ బీచ్. అండ్ జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. పూరి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కోనార్క్ టెంపుల్ అయితే మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ రూట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్లీ కోనార్క్ సన్ టెంపుల్కి వచ్చేసాం. హెవీ క్రౌడ్ అయితే ఉన్నారు. ఎండ కూడా మండిపోతుంది. 38 డిగ్రీస్ ఎండ అయితే ఉంది ఈరోజు. టెంపుల్ చుట్టూ ఒక పార్క్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. టెంపుల్కి అయితే ఎంట్రీ టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ టెంపుల్ని 13th సెంచరీలో కట్టారు. ఆర్కిటెక్చర్ మాత్రం మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి అంటే గర్భగుడిలో సూర్యదేవుని విగ్రహం అలా గాలిలో తేలాడుతూ ఉంటుంది. అంతేకాదు ఈ టెంపుల్ని ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యుని కిరణాలు ఆ విగ్రహం మీద ఉన్న ఒక వజ్రం పైన పడి గర్భగుడి మొత్తానికి వెలుగు వచ్చేలా చేస్తుంది. విగ్రహం అలా గాలిలో ఉండడానికి రీజన్ టెంపుల్ పైన 52 టన్స్ వెయిట్ ఉన్న ఒక మ్యాగ్నెట్ని ఉంచారు. ఆ మ్యాగ్నెట్ పవర్తో అలా గాలిలో ఉంటుంది.
ఇక్కడ పాత పడిపోయిన చాలా పెద్ద బావి అయితే ఉంది. ఇదే టెంపుల్ కిచెన్. ఇక్కడ దేవుడి ప్రసాదం అండ్ అన్నదానంకి భోజనం తయారు చేసేవాళ్ళు. ఈ టెంపుల్ చుట్టూ 24 చక్రాలు అయితే పెట్టారు. అవి జస్ట్ డిజైన్ మాత్రమే కాదు, ఆ చక్రాల మీద పడే నీడ ఆధారంగా టైం తెలుసుకోవచ్చు. అండ్ మన కొత్త 10 రూపీస్ నోట్ మీద ఉండే ఇమేజ్ కూడా ఈ చక్రమే. ఈరోజు ఎండ మాత్రం మామూలుగా లేదు. టెంపుల్ మొత్తం కవర్ చేసుకొని చెట్టు కింద అయితే వచ్చి పడుకున్నాం టెంపుల్ వ్యూ చూస్తూ. కోనార్క్ టెంపుల్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ పూరి వచ్చేసాం. ప్రజెంట్ పూరి బీచ్లో ఉన్నాం. పక్కనే గోల్డెన్ బీచ్ ఉంటుంది, బట్ ప్రజెంట్ అయితే అలో చేయట్లేదు. ఎలా చేస్తున్నావు బాజీ బీచ్? అంటే అంతగా ఏం అనిపించట్లేదు. మన బీచెసే బాగుండే అని మళ్ళీ గోల్డెన్ బీచ్కి వెళ్ళాలని చూస్తున్నాను అని ఎవరన్నారు? హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? బీచ్ ఎలా ఉంది? డిప్రెషన్. ట్రిప్ అంతా ఎలా అనిపించింది? సవ్యంగానే జరిగింది. ఫుడ్ ఎలా ఉంది? రూమ్స్ ఎక్కడ సజెస్ట్ చేస్తావు బ్రో? బీచ్ సైడ్ అయితే బాగుంది. బీచ్ సైడ్ అయితే ఫుడ్ అండ్ హోటల్ రెండు అంతా మేనేజ్మెంట్ అంతా బాగుంది. బీచ్ దగ్గర చాలా ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఏమైందా హాయ్ హాయ్ బ్రో, ఎలా అనిపించింది బీచ్? No words. Crying is only coming. చేయండి. అఫోర్డబుల్ అండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది, ఈజీగా వెళ్తున్నా. అండ్ ఎన్విరాన్మెంట్ కూడా సేవ్ చేసిన అయితే మొత్తం ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని బార్గెన్ చేసుకొని చాలా తగ్గించుకోవచ్చు ఇక్కడ. ఫిక్స్ అయి ఉంటాడు దానికంటే అక్కడ. ఫుడ్ అయితే చాలా కష్టంగా ఉంది. మీరేమైనా ఫ్రూట్స్ కానీ బ్రెడ్ అండ్ జామ్ ఏదైనా క్యారీ చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఫుడ్ మనం తినలేము. అండ్ మన సౌత్ ఇండియన్ ఆర్ ఆంధ్ర ఫుడ్ అయితే దొరకడం చాలా కష్టం. బెస్ట్ సజెషన్ అయితే బీచ్ దగ్గర రూమ్స్ అయితే బాగున్నాయి, బట్ ప్రైజెస్ అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మేము అక్కడ తీసుకుంటాం. పూరి ట్రిప్ ఇక్కడితో కంప్లీట్ చేసుకుని రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఈ ట్రైన్లో థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం. ట్రైన్ పేరు పూరి టు తిరుపతి ఎక్స్ప్రెస్.
జర్నీ టైం అయితే 19 అవర్స్ చూపిస్తుంది, బట్ 2-3 అవర్స్ అయితే ఎక్కువే పడుతుంది. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.